చేస్తామని చెప్తే అవి రేపు మనకు భవిష్యత్తులో అమలవుతాయి. లేకపోతే ఏమంటారు, నేనేమి ఇవ్వకుండా నన్నే గెలిపించి ప్రజలకు తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు అడగాలి. నేను ఎగబెట్టినా ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందే పబ్లిక్ నమ్ముతలే కానీ బాండ్ పేపర్ మీద రాసిచ్చింది, నోటరీ ఇచ్చింది. నోటరీ అంటే రివర్సిబుల్ కదా. జనరల్గా మనం ఏదైనా భూమి కొనుక్కుంటే కార్యం కొనుక్కుంటే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, పక్క అవుతుంది, కోర్టుకు పోయినా చేస్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా చేస్తుంది అని మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసేసి మాట చెప్తుంది కదా. ఇప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాము, 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చట్టం చేస్తాము అన్నారు. చట్టము లేదు, ఆ మీద అమలు దిక్కులేదు. అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పలేదు, మరి అసెంబ్లీ పెట్టింది కానీ చట్టం అయితే చట్టం చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మరి అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే మన ఏదో మనకి కనుగొడుచుకున్నట్టు అయితే 6 గ్యారెంటీలు ఎగబెట్టింది కదా. ఎగబెట్టినాక మళ్ళీ ఎట్లా ఓటేస్తుంది? మనం నమ్ముతలేరని చెప్పి ప్రజలు వాళ్ళు బాండ్ పేపర్లు పంచి నోటరీలు పంచి ఓట్లు పెట్టి నమ్మబలికి ఇవాళ అధికారంలో గద్దెనెక్కి 100 రోజులైనా సప్పులు లేదు కదా. 100 రోజుల్లో చేస్తామని చెప్పిరా లేదా? బాండ్ పేపర్లు వంచిరా లేదా? మరి పంచినప్పుడు చెయ్యాలి కదని. చెయ్యకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పిపోయి ఓటేసినాం అనుకో, ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా వేసిండ్రు పోయి, ఇక అవసరం లేదు చేసుడు అన్నారా? ఇవి రావాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి సొమ్ము పెట్టాలి. బిడ్డ నువ్వు మోసం చేసినావు, బాండ్ పేపర్ వంచి మా రైతులకు మోసం చేసినావు, అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినామని చెప్పి తీర్పిస్తే అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. రుణమాఫీ కాంగ్రెస్ ఓడితేనే రుణమాఫీ అమలవుతుంది, కాంగ్రెస్ ఓడితేనే 15,000 రైతు బంధు వస్తుంది, కాంగ్రెస్ను ఓడగొడితేనే 500 రూపాయల బోనస్ వస్తుంది. గా పని మనం చేయాల్సిన అవసరం. రైతులకు సంఘటితం కావాలి. ఇలా అనుకుంటలేరా రైతులు? కేసీఆర్ ఉన్నంతసేపు కరెంటు పోకపోయే, రైతు బంధుకు బరాబర్ టైం మీద పడే, ఎప్పుడైనా తిప్పలు ఉండేనా మనకు? ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు మళ్ళీ మోపోయినాయి, రైతుల కష్టాలు మోపోయినాయి. అందువల్ల మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టిగా అందరం కూడా సంఘటితం కావాలి, రైతులందరూ ఒకటి కావాలి, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మీరు రైతు బిడ్డలుగా ఇక్కడికి వచ్చింది కనుక నేను మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, మీరు మీ యొక్క దరఖాస్తును తప్పకుండా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్ళి మీ ఆలోచనను తప్పకుండా పార్టీ కూడా అమలు చేస్తుంది. కేసీఆర్ గారు ఇంకా చాలా ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. గతంలో కూడా మీరు చూశారు, హైదరాబాద్ నగర మేయర్గా కూడా మన కమ్యూనిటీకి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. మరిగా అదేవిధంగా కేశవరావు సాబ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఉన్నారు. గంగుల కమలాకరణ గారు మంత్రిగా పనిచేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు. అనేక అవకాశాలని మొన్న ఒకే ఒక్క రాజ్యసభ వచ్చింది, మొన్న ఒక్కటి వస్తే కూడా మన వడ్డిరాజు రవిచంద్ర గారికి సార్ ఇచ్చిన మాట ప్రకారంగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఇట్లా అనేక అవకాశాలు కూడా కల్పించారు. ఇప్పుడు కూడా మీ కోరికను మన్నించమని మీ తరఫున తప్పకుండా అధ్యక్షుల వారి దృష్టికి నేను తీసుకువెళ్తాను. మరి మీరందరూ కూడా గట్టిగా సంఘటితమై రైతులందరినీ ఒక్కటి చేయాలి. మీరు ఇవాళ కుల్లానే కాంగ్రెస్ మోసం చేసిందా లేదా? చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది ఉందా కాంగ్రెస్ పార్టీ? రానే రాదు. ఢిల్లీలో వచ్చేది లేదు, ఇక్కడ మోసం చేసింది. మరి ఎంపీ ఎన్నికలు ఓటేస్తే ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా మాకు వేసింది కదా బా, ఇది రెఫరెండం పబ్లిక్ మా దిక్కే ఉందరంటే బరాబర్ ఎగబెడతా అంటాడు. నువ్వు ఎగబెట్టినావు కనుక నేను ఓడగొట్టినామంటే అప్పుడు వంగుతారు. చక్కగా రుణమాఫీ అవుతుంది, 15,000 రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, వాటిలకు బోనస్ వస్తుంది. ఇవి రావాలంటే మనం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడితేనే మనకి ఇవన్నీ అమలవుతాయి. ఈ విషయాన్ని దయచేసి మీరు మనసులో పెట్టుకోవాలి, ఆ విషయం ఆలోచించండి. బీవీ పాటిల్ సాబ్కు మీరేమైనా తక్కువ చేసిందా? మేమైనా తక్కువ చేసినామే? 2 సార్లు గెలిపిస్తే రాత్రికి పోతే ఇది మోసం కాదా? ఇది పార్టీకి తల్లికి ద్రోహం చేసినట్టు చేసిందా లేదా? ఆయనకేమైనా కమ్మి చేస్తామా మనం? మరి అటువంటి సార్ ముఖం చూసేసి ఆయనకు మాట రాకుండా వేసి నువ్వు అన్నట్టు సార్ ముఖం చూసేసి. సో ఇప్పుడు మనం ఆయన గుణపాఠం చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. దయచేసి అందరు మీరు ఎక్కడికక్కడ మీ ఊళ్ళల్లో రచ్చబడ్డ కాడ చర్చ పెట్టాలి. ఊళ్ళల్లో ఎక్కడ 10 మంది కలిసినా రైతులు మాట స్టార్ట్ చేయాలి. ఇవాళ కరెంటు మోటార్లు తక్కువ కాలుతున్నాయి, కాలుతలేవా? పోయినసారి ఎప్పుడైనా కాలినాయి? ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి లేదు, ఇవాళ పెట్టుబడి పోయే పరిస్థితి వచ్చింది. రైతు బంధు రాకపోయే,
అప్పు తెచ్చి పెట్టుకున్న పెట్టుబడి కూడా ఇలా పంటలు ఎండిపోయి బర్లకు వదిలి పెట్టిండ్రు, గొర్రెలు మేకలు గిడిచిపెట్టిన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇంకా భయం అవుతుంది. ఇంక ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. మార్చి నెలాఖరికల్లా ఇంకా ఎండలు ముదిరితే అసలు ఏమవుతుందా అనేటువంటి పరిస్థితి ఇలా రైతులు ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఈ పరిస్థితి లేకుండే, కానీ ఇలా పెద్ద పరేషాన్ పడ్డది రైతులందరికీ కూడా. మరి వరంగల్ చేయమంటుంది గట్లున్నది కథలు. సో ఈ రకమైన పరిస్థితి వచ్చింది. బట్ అందువల్ల నేనేమంటే మీరు అందరు రైతు బిడ్డలు కనుక మనం రైతుల పక్షపాతిగా కేసీఆర్ పనిచేసిండు. కష్టపడి మనం తనలాడుకున్నాం రైతుల కోసం. రైతు బంధు అనేది మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినాడే, ఓట్లు లేకపోయినా కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిండు, రైతు బీమా స్టార్ట్ చేసిండు. రైతు బీమా ఒక ధైర్యం ఇచ్చింది రైతులకు. ఇట్లా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. మరి మీరందరూ కూడా దయచేసి గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మన ఈ రైతుల హక్కులు కాపాడుకోవాలంటే, రైతులను సంఘటితం చేయాలంటే మనమందరూ రైతులంతా ఒక్కటి కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. బాండ్ పేపర్ ఇస్తే నమ్మేది కాదే. బాండ్ పేపర్ ఇచ్చే వరకు నమ్మకం అనిపించింది. అరే ఇప్పుడు మంచిగా నోటరీ చేసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబట్టే ఇత్తడేమో 2 లక్షలు వస్తాయేమో అనుకున్నాం. గిట్ల చేస్తారని ఎవరైనా అనుకున్నారు. 2 లక్షలు అన్ని పోయా. ఇవాళ పెన్షన్ 4,000 అన్నారే, వచ్చిన అదే ముసలోళ్ళకు 4,000 మాట ఎరుగు. జనవరి నెల ఒక పెన్షన్ ఎగ్గొట్టిండు. ఒక నెల నడిమిట్ల ఆ ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. నడిమిట్లో ఒక నెల గోల్ కొట్టిండు. 4,000 అన్నారు, ఒక నెల ఉన్న 2,000 కూడా గోల్ కొట్టిండు. ఇది కూడా ముసలోళ్ళకి అర్థమవుతలేదా పాపం. 4,000 అని చెప్పి ఊరిచ్చి ఉన్న 2,000 కూడా ఎగరగొట్టిన పరిస్థితి కూడా ఇలా పాపం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, వికలాంగులు వాళ్ళు కూడా పరిశాన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే రైతులకు ప్రజలకు కూడా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. మరి మీలాంటి చైతన్యవంతులు, మీలాంటి వ్యవసాయ కుటుంబాల మీద ఆధారపడ్డ మీరు దయచేసి మీరే ఎక్కడికక్కడ కథానాయకులు కావాలి. మీరే గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే దీని సూత్రం గింతే, ఇక సింపుల్ సూత్రం. కాంగ్రెసా ఢిల్లీలో గెలిచేది లేదు, గవర్నమెంట్ వచ్చేది. ఇది కుల్ల ఎవరైనా చెప్తారు. ఆయనే చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, ఇంకేమో చెప్పేదేమో. ఇక అది గెలిచేటట్లేదు ఢిల్లీలో. ఇవాళ ఏదో పేపర్లో సర్వే చూసిన ఎన్ని వస్తాయట అంటే 40, 50 వస్తే ఎక్కువనట. పోయినసారి 57, పోయినసారి కంటే తక్కువ వస్తాయట. ఇంకా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా రాదా డౌటే ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇక దానికి వేసుడు ఎందుకు? ఇప్పుడు అయినా వేసింది దానికి ఎవరైనా తప్పిపోయి ఏమంటారే, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా వేసిండ్రు, 2,500 ఆడోళ్ళకి ఇవ్వకపోయినా వేసిండ్రు, 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా వేసిండ్రు, నేను 100 రోజుల్లో చేస్తానన్న హామీలు అమలు చేయకపోయినా వేసిండ్రు అంటారా అనరా? ఇప్పుడు కరెంటు, ఉచిత కరెంటు కూడా ఏమైంది? 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 30 లక్షల మందికే ఇచ్చిండ్రు, 60 లక్షల మందికి ఎగరగొట్టిండ్రు. అవి ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఏదో ఉరుకులాడుతున్నారు. ఓట్లైన ఇంకా చూడు, ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. అందువల్ల రేపు వాళ్ళ మెడలు వంచాలన్నా, వాళ్ళ మీద పోటీ గట్టిగా మనం ఫైట్ చేయాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే రేపు ఇవన్నీ అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మేము అసెంబ్లీలో మన గట్టి కొట్లాడినామా లేదా? మాట్లాడినామా లేదా? మీ పక్షాన ఇంకా గట్టి కొట్టాలి కదా. మేము గట్టిగా మేము సమాధానం చెప్పాలని వద్దా? చెప్పాలంటే మరి మీ గొంతుకగా ఉండేటువంటి బీఆర్ఎస్ను మీరు కాపాడుకోవాలి. మీరు దీన్ని నిలబెడితేనే రేపు గట్టిగా వీళ్ళని ఏమైనా నిన్ను గందుకే ఓడగొట్టి ఏమైనా 2 లక్షలు ఎప్పుడు ఇస్తామని అడగస్తుంది మాకు. రేపు మేము ఏమన్నా అన్నామనుకో, మేము 2 లక్షలు ఇవ్వకపోయినా మాకు ఓటేసిరా, ఏం మాట్లాడుతావు హరీష్ రావు అంటాడు అనడా? మేము గట్టిగా మాట్లాడాలంటే బిడ్డ నీకు మొన్న సురుకు పెట్టిరు పార్లమెంట్ ఎలక్షన్లో, నువ్వు 2 లక్షలు ఇవ్వలేదని నేను గట్టిగా అసెంబ్లీలో లొల్లి పెట్టగలుగుతా. ఇంకా గట్టిగా నేను మీ పక్షాన కొట్లాడగలుగుతా. కొట్లాడే శక్తిని మీరు ఇవ్వాలి మాకు. అలా గెలిచేది లేదు, గవర్నమెంట్ వచ్చేది లేదు. ఆయనే చెప్పిండు కదా, బడే బాయ్ అని కూడా పోతూనే ఉన్నాడు కదా. జనంకి అర్థం కాలే. సో ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.